ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు ఇచ్చిన వాక్కు ఏమై ఉన్నది అనగా, నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నీవు కూర్చుని ఏడ్చుట కాదు, లేకపోతే నీకు సహాయం చేయలేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నీ కష్టము చెప్పుకొనుట కాదు. వాటి వలన నీకు ఎట్టి ప్రయోజనం కూడా ఉండదు. నీవైతే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే నీ దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నారు. సమస్య నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థుడైన దేవుడై ఉన్నారు. కాబట్టి సర్వలోకనాథుడైన దేవాది దేవుడు నిన్ను సమస్త సమస్యల నుంచి కూడా తప్పించగలిగిన దేవుడై ఉన్నారు అన్న నమ్మికతో నీవు అత్యాశక్తితో ప్రార్థన చేసినట్లయితే నీ బ్రతుకులో నీవు తప్పకుండా ఉన్నతమైన విజయమును పొందుకుంటావు. ఎట్లా అనగా, పేతురుని చెరసాలలో వేసినప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థనను విని పేతురుని చాలా అద్భుతముగా ఆ చెరసాల నుంచి విడిపించారు. తన దూతను పంపించి దగ్గరుండి తన చుట్టూతా ఉన్న వారికి గాఢ నిద్ర కలుగచేసి పేతురుని మాత్రమే అక్కడి నుంచి చాలా సునాయాసముగా, ఎవరికీ కూడా ఇంత విషయము కూడా చప్పుడు కూడా తెలియకుండా ఆ రాత్రికి రాత్రే దేవుడు తన దూతను పంపించి తన దూత ద్వారా బయటికి తెప్పించి ఎక్కడైతే తన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మధ్యన నిలువబెట్టెను. కాబట్టి ప్రియమైన నేస్తమా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటారు. నీ జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన కార్యములను తన దూతను పంపించి, తన దూత చేత నీకు సహాయమును పంపించి తప్పకుండా నిన్ను ఆ ఇబ్బందికర పరిస్థితులలో నుంచి విడిపిస్తారు. శాశ్వతమైన పరిష్కారమును దేవుడు నీ సమస్యకు అనుగ్రహిస్తారు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు, సమస్య లేనప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఆయన అడుగుజాడలలో జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా, ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించినారో ఆ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ అనలేని ఆశీర్వాదములు అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి. దైవమా, మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచమని నాయన మీ పాదములు బట్టి ప్రాధాయపడుచున్నాం. రక్షక, కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగించండి నాయన. అనారోగ్యముల నుంచి విడుదల కలిగించేయండి దేవా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించేయండి నాయన. ఎవరైతే నష్టములలో కూరుకుపోయి నాయన సమస్యలలో నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ కూడా మీ చేయూతనివ్వండి దేవా. మీ సహాయమును పంపించి నాయన, మీ దూతను పంపించి వారి ఉన్న విపత్కర పరిస్థితుల నుంచి విడిపించమని మీ పాదములు బట్టి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మా ప్రియులు చేస్తున్న ఉద్యోగ విధులలో, వ్యాపారములలో, పనిపాట్లలో ఉన్నతమైన ఆశీర్వాదమునివ్వండి. కష్టమునకు అనేక రెట్ల ఫలములు దయచేయమని వేడుకుంటున్నాము. బిడ్డలు విద్యాభ్యాసం చేస్తూ ఉండగా ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి నాయన. బిడ్డలందరికీ కూడా సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు అనుగ్రహించి మీ నామం మహిమ కొరకు జీవింపచేయమని మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.